అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 29న ప్రారంభమయ్యే సమావేశాలకు తాను వస్తానని, అధికార పక్షం ఎలాంటి ఎజెండాను ఖరారు చేస్తుందో చూసి ముందుకు వెళ్తామని పార్టీ శ్రేణులతో అన్నారు. పార్టీ నాయకులతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అటు అసెంబ్లీ సమావేశాల్లో ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలంగా పోరాటం చేద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సమీపంలోని మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులుండేలా అధికార పక్షాన్ని డిమాండ్ చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమే చేస్తోందన్నారు కేసీఆర్. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ కు తప్ప మరే ఇతర పార్టీకి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పట్టింపు ఉండదన్నారు. నీళ్ల ప్రయోజనాల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడదామన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఉద్యమాలు నిర్మిద్దామన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు పట్టుపడదామన్నారు. రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోందన్నారు కేసీఆర్. ఎరువులు దొరక్క రైతులు అవస్థల పాలవుతున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేసీఆర్ అన్నారు. రైతులకు బోనస్ ఇవ్వట్లేదన్న కేసీఆర్, కరెంటు కూడా సరిగ్గా రావడం లేదన్నారు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు. ఫార్మాసిటీ హిల్ట్ పాలసీపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుపట్టాలన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదన్నారు. ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటన్నిటిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీయాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఈ నెల 29 నుంచి మనకి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశాలకి హాజరవుతారని మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన 3 జిల్లాలకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాలు, అంటే ఒకటి పాలమూరు, ఇంకోటి రంగారెడ్డి, 3 నల్గొండ మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయం పైన మరోసారి నేతలతో కేసీఆర్ చర్చ చేశారు. కాబట్టి 3 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించారు. కాబట్టి ఏ సమయంలో బహిరంగ సభ ఉండాలనే దానిపైన కూడా నిన్న ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి మనకి సంక్రాంతి తర్వాత, లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత, అంటే అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి వరకు ఉంటాయో అనేది క్లారిటీ లేదు. కాబట్టి ఇక సంక్రాంతి తర్వాత మనకి మొదటి బహిరంగ సభ పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఆ జిల్లా ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దాని తర్వాత ఇక అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే దానిపైన కూడా కేసీఆర్ నేతలకు ఒక దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. కాబట్టి ఇక ఒక దిశానిర్దేశం వాళ్ళకి చేయడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు పట్టుబట్టాలని కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. కాబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ ఈసారి డిమాండ్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ప్రత్యేకంగా
నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీ కానీ సో ఇలా ఓవరాల్గా మొత్తం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చింది కాబట్టి సో ఇవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఎంతవరకు హామీలు అమలయ్యాయి, ఎంతవరకు హామీలు అమలు కాలేదనే విషయాలపైన కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే ఒకవైపు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ తీరుని ఎండగట్టేందుకు కూడా సిద్ధమవుతుంది. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశం, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు 1, 2, 3 రోజుల్లో పరిమితం కాకుండా డిమాండ్ చేయాలని చెప్పేసి దాదాపుగా 15 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేస్తే అనేక అంశాలు చర్చ జరుగుతాయి, ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ 1, 2 రోజులు మాత్రమే తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ విధంగా నిర్వహించడం సరైనది కాదు అని చెప్పేసి మనకి మొదటి రోజు అంటే ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాబట్టి సో అదే రోజు ప్రధానంగా డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అదే రోజు కేసీఆర్ కూడా అసెంబ్లీకి హాజరవుతారు. చాలా ఉత్కంఠగా కూడా ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అని రేవంత్ రెడ్డి అనేక సభలు సమావేశాల్లో చెప్తూ వస్తారు. కాబట్టి సో ఈసారి అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ హాజరవుతారని మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి నిన్న కేటీఆర్ కూడా ఒక విషయం చెప్పారు. కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనే గజగజ వణికిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాబట్టి అసెంబ్లీకి వస్తే గుండె ఆగి చనిపోతారని చెప్పేసి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అసెంబ్లీకి కేసీఆర్ వస్తే అది ఇంకొకలాగా ఉంటుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కొంత వాడివేడిగా జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని చర్చకు పట్టుబట్టేలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హిల్-టిపి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ వెనక్కి తీసుకునేలా కూడా ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టే అవకాశం బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మాత్రం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే 90 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ 45 టీఎంసీలకే పరిమితం చేసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న చేస్తుంది. కాబట్టి దానివల్ల ఇటు ఉమ్మడి పాలమూరుకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, సాగునీరుకి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా సాగునీరుకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ అంశాన్ని ప్రజలకి ఖచ్చితంగా వివరించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి సో ప్రత్యేకించి దీనిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇటు అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశం చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. మరోవైపు సంక్రాంతి పండుగ తర్వాత కూడా భారీ బహిరంగ సభల్లో కూడా ఇదే మెసేజ్ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ సభలకు గులాబీ దళపతి కేసీఆర్ కూడా హాజరవుతారు, ఒక సందేశం కూడా ఇవ్వబోతున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం అనేక అంశాలపైన పట్టుబట్టాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నేతలకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. ఇచ్చినటువంటి హామీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. రైతులకు ఇచ్చినటువంటి హామీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. యూరియా కొరకు గతంలో అనేక ఇబ్బందులు రైతులు పడ్డారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఏనాడు కూడా రైతులు ఈ యొక్క యూరియా కేంద్రాల వద్ద క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి దాపురించింది అనే విషయాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి మిగతా హామీలు ఏదైతున్నాయో మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ హామీ కూడా నెరవేర్చలేకపోయింది. నిరుద్యోగులకు ఇస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది. కాబట్టి సో ఆ అంశాన్ని కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు తెలుస్తుంది. దాని తర్వాత సంక్రాంతి తర్వాత ఈ యొక్క భారీ బహిరంగ సభలకు సంబంధించినటువంటి అంశం కూడా క్లారిటీ, తేదీలు కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.